నమస్తే. మరోసారి భారతదేశ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి వైరస్ గలేరియన్ బార్ సిండ్రోమ్. ఇది వైరస్ అని కొంతమంది, లేదు వ్యాధి అని చెప్పేసి కొంతమంది. మరి ఈ వ్యాధి అయితే వ్యాధి యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది, ఈ వ్యాధి గల కారణాలు ఏంటి, మరి ఈ వ్యాధికి అసలు సోకిన వారికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, అండ్ ఈ వ్యాధి సోకిన వారు ఏ రకమైన వైద్యం తీసుకోవాలని చెప్పేసి మనతో మాట్లాడడానికి హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్ న్యూరాలజిస్ట్ జి రంజిత్ గారు ఉన్నారు. సార్ని వెల్కమ్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, మరి ఈ వ్యాధ లేకుంటే వైరస్ అనేది ఒకటైతే దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది ప్రజల్లో అయితే చాలా అపోహలు అయితే ఉన్నాయి. మరి మీరేం చెప్తారు సార్? గులియన్ బార్ సిండ్రోమ్ అనేది బేసికలీ వైరస్ కాదండి, అది ఒక వ్యాధి పేరు. సో గులియన్ బార్ సిండ్రోమ్ అనేది ఒక వ్యాధి పేరు. సో ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ వచ్చి మనిషికి తగ్గినాక, అది వైరల్ ఇన్ఫెక్షన్ కానివ్వండి ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, వచ్చి తగ్గినాక ఆ వ్యాధి వల్ల వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్ గా ఈ గులియన్ బార్ సిండ్రోమ్ అనేది డెవలప్ అవుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లూ కానివ్వండి, ఆర్ మొన్న రీసెంట్ గా చూసినటువంటి కోవిడ్ కానివ్వండి, జికా వైరస్ అని వినుంటారు, అది కానివ్వండి. సో ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చి తగ్గిపోయినాక, కంప్లీట్ గా ఆ వ్యాధి నుంచి కోలుకున్నాక, అప్పుడు ఇంతకు ముందు వచ్చినటువంటి ఇన్ఫెక్షన్ వల్ల నరాలు కనుక ఎఫెక్ట్ అయితే దానివల్ల గులియన్ బార్ సిండ్రోమ్ అనేది వస్తుంది. సో జీబీఎస్ అనే వైరస్ సోకింది అని చెప్పేసి అనుకుంటున్నారు చాలా మంది. జీబీఎస్ అనేది యాజ్ సచ్ వైరస్ కాదండి. సో వేరే వైరసెస్ వల్ల కానివ్వండి, వేరే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి, ఒక బాడీలో ఇమ్యూన్ రెస్పాన్స్ డెవలప్ అయ్యి ఆ ఇమ్యూన్ రెస్పాన్స్ వల్ల నరాలు డ్యామేజ్ అయితే దాన్ని గులియన్ బార్ సిండ్రోమ్ అని చెప్పేసి అంటాము. ఓకే సార్. సార్, మరి ఇప్పుడు ఈ వ్యాధికి భయపడాలా వద్దా? మరి ఎంతవరకు ప్రభావం చెందే అవకాశం ఉందంటారు మరి దేశంలో? సో గులియన్ బార్ సిండ్రోమ్ అనేది బాడీలో ఉన్న అన్ని నర్వ్స్ ని ఎఫెక్ట్ చేయగలదండి. సో గులియన్ బార్ సిండ్రోమ్ అనేది బాడీలో ఉన్న అన్ని నర్వ్స్ ని ఎఫెక్ట్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ చేతుల్లో ఉన్న నర్వ్స్, కాళ్లలో ఉన్న నర్వ్స్. గులియన్ బార్ సిండ్రోమ్ అనేది బాడీలో ఉన్న అన్ని నర్వ్స్ ని సప్లై చేయగలదు. మన బాడీలో ఉన్న మూవ్మెంట్స్ కి కావాల్సినటువంటి మజిల్స్ అన్నిటికీ నర్వ్ సప్లై ప్రాపర్ గా ఉంటేనే చేతులు కాళ్ళల్లో కదలికలు కానివ్వండి, లేకపోతే ఊపిరికి సంబంధించినటువంటి కండరాల యొక్క కదలికలు కానివ్వండి, మింగటానికి సంబంధించినటువంటి కండరాల యొక్క కదలికలు కానివ్వండి ప్రాపర్ గా ఉంటాయి. ఎప్పుడైతే కాళ్ళకి చేతులకి సప్లై చేసే నర్వ్స్ యొక్క వీక్నెస్ వచ్చిందో అప్పుడు కాళ్ళు చేతులు కదిలించడానికి ఇబ్బంది పడతారు. అదే మెల్లగా స్ప్రెడ్ అయ్యి ఊపిరి తీసుకునే మజిల్స్ ఎఫెక్ట్ చేస్తే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. మింగే మజిల్స్ ఎఫెక్ట్ చేస్తే మింగటంలో ఇబ్బంది పడతారు. కొంతమందికి ఇవి కళ్ళ మూవ్మెంట్స్ ఎఫెక్ట్ చేయొచ్చు. కొంతమందికి బ్రెయిన్ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని బిగ్గర్ ఎన్కెఫలైటిస్. అంటే ఎఫెక్ట్ అనేది దేని మీద పడుతుంది అనేది క్లియర్ గా అయితే చెప్పలేము సార్. ఎఫెక్ట్ అనేది బాడీలో సిగ్నిఫికెంట్ గా ఎఫెక్ట్ కావచ్చు, అండ్ సివియారిటీ కూడా చెప్పలేమండి. ఒక్కొక్కల్లో ఒక్కొక్క విధంగా సివియారిటీ ఉండొచ్చు. అంటే కొంతమంది గులియన్ బార్ సిండ్రోమ్ వచ్చినాక నడవగలిగే పరిస్థితిలోనే ఉంటారు, వీక్నెస్ ఉన్నా సరే. కొంతమంది కంప్లీట్ గా కూడా బ్లడ్ బౌండ్ అయిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట. సో సివియారిటీ అండ్ ఎఫెక్ట్ అనేది వేరీస్ బేస్డ్ అపాన్ పేషెంట్ టు పేషెంట్. సార్, ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత మామూలు కొంతమందికి ఒకసారి వచ్చింది, 2 సార్లు వచ్చిన తర్వాత కరోనా 2 వీక్స్ మ్యాక్సిమం ప్రభావంగా ఉండి తర్వాత కంట్రోల్ అయిపోయింది. ఆ తర్వాత ఇంత ముందు ఉన్నట్లు ఆ పర్సన్ మళ్ళీ యాక్టివ్గా లేరు. దేని కారణం వల్ల? ఒకవేళ ఇది జీబీఎస్ వస్తే మరి సేమ్ ఇట్లానే ఉంటుందా, లేకుంటే ఇంకా వేరే ఇంకా ప్రమాదం ఎక్కువ ఉండే అవకాశం ఉందా? సో ఈ జీబీఎస్ అనే రోగము వేరే వైరసెస్ అంటే కోవిడ్ అనే కాదండి, కోవిడ్ కానివ్వండి, వేరే వైరసెస్ వల్ల కానివ్వండి, ఆర్ కొన్ని బ్యాక్టీరియా వల్ల కానివ్వండి రావచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవిడ్ వచ్చింది, అతనికి తగ్గిపోయినాక ఒక వారం రోజుల తర్వాత అప్పుడు మెల్లగా ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. ఈ జీబీఎస్ అనేదాన్ని ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అండ్ ప్రతి ఒక్కరికి రావాలని లేదు. అంటే ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవిడ్ ఏమన్నారు మీరు, ఆ కోవిడ్ వచ్చిన ఒక 1000 మందికి వస్తే ప్రాబ్లీ ఒకళ్ళకి ఆర్ ఇద్దరికి ఈ జీబీఎస్ వచ్చిందేమో. సో అందరికీ రావాలనే రూల్ లేదండి. కొంతమందికి ఈ అబ్నార్మల్ ఇమ్యూన్ సిస్టమ్, మన బాడీలో రోగనిరోధక శక్తి అనేది ఓవర్గా యాక్టివేట్ అవటం వల్ల అది మన బాడీలో ఉన్న సొంత నర్వ్స్ ని ఎఫెక్ట్ చేయటం వల్ల డెవలప్ అవుతుంది ఈ గులియన్ బార్ సిండ్రోమ్ అనేది. సో యూజువల్లీ రెస్పిరేటరీ వైరసెస్ అంటే మనకి లంగ్స్ ని కానివ్వండి, లేకపోతే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ని కానివ్వండి ఎఫెక్ట్ చేసే వైరసెస్ వల్ల ఈ జీబీఎస్ రావచ్చు. ఆర్ కొంతమందికి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ అంటే క్యాంపెలోబాక్టర్ జెజునే అని ఒక బ్యాక్టీరియా ఉంటుందండి. దాని వల్ల కూడా దాని నుంచి ఆ రోగం వచ్చి తగ్గినాక కూడా జీబీఎస్ అనేది రావచ్చు.
సార్ అంటే ఇప్పుడు ఈ వ్యాప్తి అనేది ఎట్లా జరుగుతుంది సార్? మామూలుగా ఒక ఇన్ఫెక్షన్, ఇప్పుడు మామూలుగా జలుబు చిన్న వైరస్ లాగా చూసుకున్నా కానీ, చిన్న ఫ్లూ లాగా చూసుకున్నా కానీ, ఒక ఎదురెదురు మాట్లాడటం వల్లనో లేకుంటే ఇట్లా చిన్న చిన్న అయితే వైరస్లు అయితే వెళ్తా ఉంటాయి. మరి ఇప్పుడు ఇంత ప్రమాదకరమైనటువంటి వైరస్ మరి వ్యాప్తి ఏ రకంగా చెందుతుంది? ఆ వ్యాప్తి ఆగిపోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు? ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, జీబీఎస్ యాజ్ సచ్ ఒక వైరస్ ఆర్ ఒక ఇన్ఫెక్షన్ కాదు. జీబీఎస్ అనేది ఒక రోగానికి ఇచ్చినటువంటి ఒక పేరు. సో ఈ జీబీఎస్ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కాదు అసలు. సో జీబీఎస్ అనేది స్ప్రెడ్ కాదు. ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్ గా మనకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది మహారాష్ట్రలో. సో మహారాష్ట్రలో ఏం ఐడెంటిఫై చేశారు అని అంటే, ఈ ప్రాబ్లం ఎందుకు చాలా మందికి ఒకటే దగ్గర చాలా మందికి వచ్చిందని ఐడెంటిఫై చేశారు అని అంటే, వాటర్ సోర్స్ లో, తాగే వాటర్ సోర్స్ లో కంటామినేషన్ ఉంది. ఆ కంటామినేషన్ వల్ల క్యాంపెలోబాక్టర్ జెజనే అనే ఒక ఇన్ఫెక్షన్ వచ్చి, ఆ ఇన్ఫెక్షన్ వచ్చి సోకి తగ్గిన వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది అని చెప్పేసి నోటీస్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వాటర్ కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ తాగి ఉండొచ్చు ఆ వాటర్, సేమ్ వాటర్ సోర్స్ నుంచి. బట్ వాటిల్లో నుంచి డెవలప్ అయింది ఒక 200 members కు 250 members కు వచ్చింది జీబీఎస్. సో ఇన్ సేమ్ వే జీబీఎస్ వచ్చి ఈ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిన వాళ్ళందరికీ డెవలప్ అవుతుందని కాదు, వాళ్ళలో కొంతమందికి డెవలప్ అవుతుంది. జీబీఎస్ వచ్చిన వాళ్ళ నుంచి ఇంకొకరికి ఏమి స్ప్రెడ్ కాదండి. సో బేసికలీ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిన వాళ్ళల్లో కూడా కొంతమందికి వస్తుంది తప్ప జీబీఎస్ స్ప్రెడ్ కాదు ఒకరి నుంచి ఒకరికి. సార్ అంటే మామూలుగా ఒకరి నుంచి అయితే ఒకరికైతే స్ప్రెడ్ కాదు, కానీ వాళ్ళకి సొంతంగా అంటే ఎక్కడైతే వైరస్ ఉందో వైరస్ అనేది స్వతహాగా తీసుకున్న వాళ్ళు, ఒకవేళ ఇమ్యూనిటీ పవర్ కి ఈ వ్యాధికి ఏమన్నా లింక్ ఉందా సార్? అంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ వ్యాధి సోకే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు పబ్లిక్ ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే ఆలోచనలో ఉండాలంటారా? సో అంటే ఇమ్యూనిటీ పవర్ కి దీనికి లేదండి. దిస్ ఈజ్ ఆటో ఇమ్యూన్ కండిషన్ డెఫినెట్లీ. అలా అని ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి రాదు, ఇమ్యూనిటీ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తుంది, అలాంటిది ఏమీ ఉండదు. సో కొంతమందికి ఇప్పుడు ఒక ఇన్ఫెక్షన్ వచ్చిందండి, ఆ ఇన్ఫెక్షన్ బాడీలో తగ్గాలి అని అంటే మన రోగ నిరోధక శక్తి అనేది పని చేయాలి, యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ చేయాలి. అంటే మనకు ఒక వైరస్ ఎఫెక్ట్ అవుతుంది, ఆ వైరస్ బాడీలో నుంచి ఫైట్ బ్యాక్ చేయాలి అని అంటే మన బాడీ యాంటీబాడీస్ అనే వాటిని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ యాంటీబాడీస్ కొంతమందికి అబ్నార్మల్ గా ఏం చేస్తాయి అని అంటే, ఆ వైరస్ ని కానివ్వండి, ఆ బ్యాక్టీరియా కానివ్వండి ఎఫెక్ట్ చేయడమే కాకుండా మన కాళ్ళకి చేతులకి సప్లై చేసే నర్వ్స్ ని కూడా అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. అంటే ఫాల్స్ గా వాటిని కూడా వైరస్ లాగా ఐడెంటిఫై చేస్తాయి అన్నమాట. యాక్చువల్లీ మన నరాలకు కానివ్వండి, మన చేతులకి కాళ్ళకి ఊపిరి తీసుకునే కండరాలకు వెళ్ళే నరాలు మన బాడీలో పార్ట్స్, వాటిని ఒక వైరస్ లాగా ఐడెంటిఫై చేయకూడదు. సో ఈ రోగనిరోధక శక్తి అనేది మిస్ఇంటర్ప్రిటేషన్ వల్ల సో మన నరాలని ఒక వైరస్ లాగానో లేకపోతే ఒక ఫారెన్ ఆబ్జెక్ట్ లాగానో ఐడెంటిఫై చేసి అటాక్ చేయడం వల్ల జీబీఎస్ వస్తుంది. అంటే మెయిన్ ఆర్గాన్స్ మీద పడే అవకాశం ఉందా సార్? ఇప్పుడు లంగ్స్ కానీ కిడ్నీలు కానీ ఇప్పుడు మెయిన్ గా మనిషికి ఉండాల్సినటువంటి ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా? సో లంగ్స్ కిడ్నీస్ అని కాదండి, జీపీఎస్ లో ప్రధానంగా ఎఫెక్ట్ అయితే ఓన్లీ నర్వ్స్. సో ఇట్ ఇస్ ఏ న్యూరలాజికల్ ప్రాబ్లం అనమాట. సో కాళ్ళకి చేతులకి అండ్ ఊపిరి తీసుకునే కండరాలకి ఎలాగైతే నర్వ్ సప్లై ఉంటుందో హార్ట్ కూడా నర్వ్ సప్లై ఉంటుంది. సో కొన్నిసార్లు హార్ట్ మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది అనమాట. సో హార్ట్ మీద ఎలా ప్రభావం పడుతుంది అంటే, సడన్ గా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయిపోవటం, సడన్ గా బ్లడ్ ప్రెషర్ తక్కువ అవటము, ఎరిథమియాస్ అంటే హార్ట్ రేట్స్ ఎక్కువ అవటము తక్కువ అవటము, ఇలాంటి ఎఫెక్ట్స్ కనిపించవచ్చు జీబీఎస్ లో. బట్ కిడ్నీ ఫెయిల్యూర్ అవటము, లివర్ ఫెయిల్యూర్ అవటము ఇలాంటివి జరగవండి. సో ఇది ప్రధానంగా ఎఫెక్ట్ చేసేది నర్వస్ సిస్టమ్ని. కొన్నిసార్లు ఈ నర్వస్ సిస్టంలో ప్రాబ్లం వల్ల హార్ట్ బీట్ యొక్క ఇర్రెగ్యులారిటీస్ ఇవి కూడా నోటీస్ చేస్తుంటాం.